Hello, hello everyone. Welcome back to Cloud Pathshala. This is Abhishek. ఇవాళ డే 7 ఆఫ్ ది AWS DevOps SRE కోర్స్. ఇప్పటి వరకు మన లాస్ట్ క్లాస్లో క్విక్గా ఏం డిస్కస్ చేసుకున్నామో చూసుకుందాం. సో లాస్ట్ క్లాస్లో మనం AWSని స్టార్ట్ చేసాం. AWSలో మనం రీజన్స్ అనే కాన్సెప్ట్ని చూసాం. రీజియన్ మనం తీసుకున్న రీజియన్ ఏపీ సౌత్ 2, ఏపీ సౌత్ 1 అనేది ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇంటర్నెట్ గేట్వే అనేది అక్కడ చిన్న ఇష్యూస్ అవడం వల్ల సో వీ యాక్చువల్లీ వెంట్ విత్ ఏపీ సౌత్ 2. ఆ ఇష్యూ ఏంటంటే బేసికలీ ఏడబ్ల్యూఎస్ ఆ కన్సోల్ ని అప్డేట్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మనం అక్కడ పేజ్ మీద రీఫ్రెష్ చేస్తుంటే ఆ రోజు లాస్ట్ క్లాస్ లో వచ్చిన ఇష్యూ రాకపోయింది. బట్ ఎనీవేస్ వీ వెంట్ టు ఏపీ సౌత్ 2 అంటే హైదరాబాద్ రీజన్. ఎలాగా మనం తెలుగులో క్లాసెస్ చెప్పుకుంటున్నాం కాబట్టి తెలుగు స్టేట్స్ లో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్ ఉన్నాయి కాబట్టి మనం అదే వాడుకుందాం. సో ఏపీ సౌత్ 1, ఏపీ సౌత్ 1 లో అగైన్ దెర్ ఆర్ 3 రీజన్స్, రైట్? ఏపీ సౌత్ 2A, 2B, 2C, రైట్? ఇప్పుడు మనం ఏం చేసుకున్నామంటే ఈ రీజియన్ లో మనం ఒక విపిసి క్రియేట్ చేసుకున్నాం. ఆ విపిసి వచ్చి 2024 విపిసి, రైట్? అండ్ దాని సిఐడిఆర్ వచ్చి 10.24.0.0/16. అది ఏపీ సౌత్ 2 లో ఉంది. అండ్ ఒక ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసి దానికి ఆ ఇంటర్నెట్ గేట్వేని అటాచ్ చేసాం, రైట్? ఎక్కువ వరకు మనం ప్రాక్టికల్ గా కూడా ఆల్రెడీ చూస్తాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది ఒక చిన్న థియరీ కాన్సెప్ట్ దట్ ఈస్ కాల్డ్ అస్ హై అవైలబిలిటీ. సో ఇవాళ హై అవైలబిలిటీ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ తో స్టార్ట్ చేద్దాం. టెస్టింగ్, రైట్? సో ఇప్పుడు హై అవైలబిలిటీ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మన దగ్గర 2 సర్వర్స్ ఉన్నాయి. లెట్ సపోజ్ మన దగ్గర ఒక సర్వర్ ఉంది, సర్వర్ 1, రైట్? ఒక సర్వర్ ఉంది. ఈ సర్వర్ లో లెట్స్ సే ఒక వెబ్సైట్ అనేది హోస్ట్ చేసాం. వెబ్సైట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. చాలా మంది వెబ్సైట్ ని యాక్సెస్ చేస్తున్నారు. అంతా బాగుంది. ఇప్పుడు ఈ వెబ్సైట్ హోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే లెట్స్ సే ఈ సర్వర్ ఏదైతే ఉందో మన దగ్గర, ఈ సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్ పవర్ ఆఫ్ అయిపోయింది అనుకోండి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? అలాంటప్పుడు ఏమవుతుంది? ఈ వెబ్సైట్ అనేది యాక్సెసిబుల్ గా ఉంటుందా, ఉండదా? ఈ వెబ్సైట్ యొక్క యాక్సెస్ ఉండదు, రైట్? సో దేర్ వుడ్ బి నో యాక్సెస్ టు ది వెబ్సైట్. అలాంటప్పుడు మనకి వెబ్సైట్ కి డౌన్ టైం వస్తుంది. అప్పుడప్పుడు మీరు చూస్తారు కదా, కొన్ని వెబ్సైట్స్ పేజ్ నాట్ అవైలబుల్, సర్వర్ కుడ్ నాట్ బి ఫౌండ్, 404 అలాంటి ఎర్రర్స్ వస్తాయి కదా. అది ఈ కారణం వల్ల వస్తుంటది. ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఇదే సర్వర్ యొక్క ఒక క్లోన్ ని తయారు చేస్తాం. సర్వర్ 1.1 కి 1.1 క్లోన్. ఈ క్లోన్ ముందు ఏం చేస్తామంటే ఒక చిన్న లోడ్ బ్యాలెన్సర్ లాంటిది ఏదో పెడతాం. ఆ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి? ఏమీ లేదు, మన యూజర్ ఏమైతే యాక్సెస్ చేస్తారో అది రిక్వెస్ట్ వచ్చి లోడ్ బ్యాలెన్సర్ కి వెళ్తుంది. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది? లోడ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. పేరులోనే ఉంది, లోడ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. లోడ్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ యూజర్ రిక్వెస్ట్ ఉన్నాయి కదా. ఈ యూజర్ రిక్వెస్ట్ ని బ్యాలెన్స్ చేసి ఏం చేస్తుంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8 అలాగా ఈవెన్ వేలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. లెట్స్ సపోజ్ మన దగ్గర ఇంకొక సర్వర్ ఉంది అనుకోండి. మనం 3 సర్వర్లు క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. సర్వర్ 1.2 కూడా క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అలాగా లోడ్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అది లోడ్ బ్యాలెన్సర్ పని. లోడ్ బ్యాలెన్సర్స్ గురించి ఇంకా ఇన్ డెప్త్ గా మనం తర్వాత తెలుసుకుందాం. బట్ దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ చూసుకుందాం. ఏడబ్ల్యూఎస్ రీజియన్ చూసుకుందాం. రీజియన్ అనేది ఉంది, వెరీ గుడ్. ఈ రీజియన్ లో మనకి అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, AZ1, AZ2, AZ3. ఓకే, లెట్ సపోజ్ ఈ అవైలబిలిటీ జోన్ 3 లో ఉన్న ఏరియాలో పెద్ద సైక్లోన్ వచ్చింది అనుకుందాం. ఈ అవైలబిలిటీ జోన్ అవైలబుల్ లేదు. ఓకే, అదే టైంలో సైక్లోన్ అనేది ఒక చిన్న ఏరియాలో వచ్చి వెళ్ళిపోదు కదా, అది ఏరియా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో ఏమవుతుంది అనుకోండి, లెట్స్ సే AZ2 కూడా అవైలబుల్ లేదు అనుకుందాం.
AZ2 కూడా అవైలబుల్ లేదు. AZ1 ఎక్కడో 200 కిలోమీటర్స్ దూరంలో ఉంది కాబట్టి అది ఎలాగో బ్రతికిపోయింది, అది స్టిల్ వర్కింగ్. ఇప్పుడు ఏమవుతుంది ఈ సిచ్యువేషన్ లో, ఈ అవైలబిలిటీ జోన్ లో కానీ మీరు మీ సర్వర్స్ క్రియేట్ చేసినట్టు ఉంటే ఆ సర్వర్ పని చేస్తుందా? పని చేయదు. అంటే అగైన్ దెర్ ఈస్ అ డౌన్ టైమ్, రైట్? అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఓన్లీ సింగిల్ అవైలబిలిటీ జోన్ లో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయకుండా వీ విల్ క్రియేట్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ 2 or 3 అవైలబిలిటీ జోన్స్ లో క్రియేట్ చేస్తాం. AWS లో ఒకే టైంలో 2 అవైలబిలిటీ జోన్స్ డౌన్ అయిపోవడం అనేది చాలా 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 రేర్. ఒక అవైలబిలిటీ జోన్ డౌన్ అవడం అనేది జరగచ్చు, జరగకపోవచ్చు, బట్ 2 అవైలబిలిటీ జోన్స్ గోయింగ్ డౌన్ ఇస్ వెరీ 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 రేర్. సో మనం ఆర్కిటెక్చర్ ని డిజైన్ చేస్తున్నప్పుడు, అంటే మనం AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అనే సర్టిఫికేషన్ కూడా మనం ట్రై చేయొచ్చు కదా. సో ఈ సొల్యూషన్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే వీ షుడ్ డిజైన్ ది ఆర్కిటెక్చర్ ఆర్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎలా డిజైన్ చేయాలంటే ఇట్ షుడ్ బి హై అవైలబుల్. అంటే ఒక డేటా సెంటర్, ఒక అవైలబిలిటీ జోన్ AWS లో డౌన్ అయిపోయినా మన సర్వీసెస్ ఇంకా వర్క్ అవ్వాలి. మీరు అనుకోవచ్చు, నేను ఎనీవేస్ AZ1 తీసుకుందును, AZ2 AZ3 లో నేను క్రియేట్ చేయను, AZ1 లోనే నా సర్వర్ క్రియేట్ చేసి ఉంటే నాకు ఈ సినారియోలో పని చేస్తుంది కదా. ఎస్, పని చేస్తుంది. బట్ లెట్స్ సే AZ1 డౌన్ అయిపోయింది అండ్ AZ2 ఇస్ వర్కింగ్, AZ2 ఇస్ గ్రీన్, AZ2 పని చేస్తుంది, AZ1 డౌన్ అయిపోయింది అనుకోండి. అలాంటప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ డౌన్ టైం వస్తుంది కదా. అందుకే సేమ్ సర్వర్ రెండు వైపులో ఉంది అనుకోండి, ఈ సినారియోలో ఏమవుతుంది, ఇది పని చేయకపోయినా ఇది పని చేస్తుంది, పాత్ సినారియోలో ఇది పని చేయకపోయినా ఇది పని చేస్తుంది. సో దట్స్ వై వి డూ ఇట్ లైక్ దట్. సో మళ్ళీ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇన్ రీజియన్ లోనే మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో ఉంటాయి. క్రియేట్ చేయాలి. ఒకే రీజన్ లో మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, వాటిలో క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ద్వారా కొంచెం నీట్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో లెట్స్ సే దిస్ ఇస్ మై VPC అనేది ఒక రీజన్ లో ఉంది కదా. VPC 10.24.0.0/16 ఇది AP సౌత్ 2 లో ఉంది. ఇక్కడ ఒక IGW ఆల్రెడీ మనం క్రియేట్ చేసి అసైన్ చేస్తాం. లెట్స్ సే దేర్ ఆర్ 3 అవైలబిలిటీ జోన్స్, రైట్? ఇక్కడ 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి అనుకుందాం. ఇదంతా ఒక అవైలబిలిటీ జోన్. ఓకే, ఈ ఎల్లో పార్ట్ అంతా ఒక అవైలబిలిటీ జోన్, బ్లూ పార్ట్ అంతా ఇంకొక అవైలబిలిటీ జోన్ అనుకుందాం. ఓకే, ఆల్ ద బ్లూ పార్ట్ ఈస్ అనదర్ అవైలబిలిటీ జోన్. రీజన్ ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి? 3 అవైలబిలిటీ జోన్. సో ఇంకోటి పింక్ అవైలబిలిటీ జోన్ తీసుకుందాం. సో అనదర్ అవైలబిలిటీ జోన్ ఈజ్ అ పింక్ అవైలబిలిటీ జోన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ అవైలబిలిటీ జోన్స్ లో VPC మనం ఇంజనీరింగ్ కాలేజ్ ఎగ్జాంపుల్ ఏం చేసాం, ఒక పెద్ద నెట్వర్క్ ని డివైడ్ చేసి స్మాలర్ నెట్వర్క్స్ కింద డివైడ్ చేసాం కదా. ఆ స్మాలర్ నెట్వర్క్స్ ఏమన్నారు? సబ్ నెట్స్ అన్నారు. సో AWS లో కూడా ఒక VPC లో బిగ్ నెట్వర్క్ కదా, VPC 65,536 IPs ఉన్నాయి 10.24.0.0/16 లో. దీంట్లో మనం ఏం చేస్తాం, స్మాలర్ నెట్వర్క్స్ క్రియేట్ చేస్తాం, అంటే సబ్ నెట్స్ క్రియేట్ చేస్తాం. ఆ సబ్ నెట్స్ క్రియేట్ చేయడం ఎక్కడ చేస్తాం? we will create the subnets in availability zones. అవైలబిలిటీ జోన్ లో మీరు సబ్నెట్స్ క్రియేట్ చేయొచ్చు. మీకు ఎన్ని సబ్నెట్లు కావాలంటే అన్ని సబ్నెట్లు క్రియేట్ చేయొచ్చు, రైట్? ఆబ్వియస్లీ ఈ సబ్నెట్ కూడా మీరు ఒక CIDR అంటే ఒక నెట్వర్క్ రేంజ్ ని ఇవ్వాలి కదా. సబ్నెట్ కూడా మీరు ఒక మాస్క్ ఇవ్వాలి కదా. మన ఇంజనీరింగ్ కాలేజ్ లో కూడా ఇచ్చాం కదా, /24 యూజ్ చేసాం, ఇక్కడ కూడా /24 యూజ్ చేద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది, దీని యొక్క రేంజ్ వచ్చి 10.24.0.0/24, దీని రేంజ్ వచ్చి 10.24.1.0/24, దీని రేంజ్ వచ్చి బయట రాస్తాను 10.24.2.0/24, ఇది కూడా రాసాం కదా, ఇది 10.24.2 అయిపోయింది, 3.0/24, ఇది 4.0/24, ఇది 5.0/24. ఓకే, ఇలా మనం సబ్నెట్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అంటే లాజికల్ గా సబ్నెట్స్ అనేది ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక సబ్నెట్, ఇది ఒక సబ్నెట్ కదా, వన్ సబ్నెట్ కెనాట్ బి ఇన్ 2 అవైలబిలిటీ జోన్స్. ఇది పాసిబుల్ కాదు. ఒకే సబ్నెట్, ఒక సబ్నెట్, సింగిల్ సబ్నెట్ కెనాట్ బి సిట్టింగ్ ఇన్ 2 అవైలబిలిటీ జోన్స్. ఒక సబ్నెట్ ఆల్వేస్ ఒక అవైలబిలిటీ జోన్ లోపలే పరిమితం అయిపోతుంది. 2 అవైలబిలిటీ జోన్స్ లో నాట్ పాసిబుల్. అది ఫస్ట్ పాయింట్.
రెండో పాయింట్, ఒక సబ్నెట్ లో యూ కెన్ హ్యావ్ మల్టిపుల్స్, సారీ, ఒక అవైలబిలిటీ జోన్ లో యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ సబ్నెట్స్. రెండు పాయింట్లు రాసుకుందాం. వన్ సబ్నెట్ కెన్ బి available in only one AZ, right? One AZ can have multiple subnets, right? Or else ఈ ఫస్ట్ పాయింట్ ఇంకో డిఫరెంట్ గా కూడా రాయొచ్చు. వన్ సబ్నెట్ కెన్ ఓన్లీ హ్యావ్ కాదు, కెన్ ఓన్లీ బీ ఇన్ వన్ ఏజీ, రైట్? సబ్నెట్ కెన్ బి ఇన్ ఓన్లీ వన్ ఏజీ. ఒక సబ్నెట్ అనేది ఓన్లీ బి ఇన్ వన్ అవైలబిలిటీ జోన్, 2 లో ఉండదు. ఒక సబ్నెట్, sorry, one availability zone can be in can have multiple subnets, right? సో ఇప్పుడు ఈ కోర్స్ లో కన్ఫ్యూజన్ కొంచెం తక్కువ ఉండడం కోసం మనం ఓన్లీ 2 అవైలబిలిటీ జోన్స్ యూజ్ చేస్తాం. వీల్ యూజ్ AZ1, AZ2, AZ3 అనేది మనం యూజ్ చేయము. సో దట్ అర్థం చేసుకోవడం కొంచెం ఈజీగా ఉంటది. కాబట్టి మీకు కావాలంటే మీరు AZ3 లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దట్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. మళ్ళీ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. దిస్ టైం ఇప్పుడు డ్రా చేసిన ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ we will actually be creating on the AWS console also, right? సో ఇది మన VPC again 10.24.0.0/16 IGW, రైట్? సో ఇక్కడ మనం ఒక సబ్నెట్ క్రియేట్ చేద్దాం, ఇక్కడ ఇంకో సబ్నెట్ క్రియేట్ చేద్దాం. 2 సబ్నెట్స్. దిస్ ఇస్ సబ్నెట్ 1, దిస్ ఇస్ సబ్నెట్ 2, రైట్? ఇది అవైలబిలిటీ జోన్ 2A లో ఉంది అనుకుందాం. దిస్ ఈస్ ఇన్ 2A. ఇది 2B లో ఉన్నది అనుకుందాం. దిస్ ఈస్ ఇన్ 2B. ఓకే, ఈ సబ్నెట్ యొక్క CIDR వచ్చి 10.24.0.0/24. ఈ దీనిది వచ్చి 10.24.0.0/20, సారీ 1.24. One 1.0/24 సబ్నెట్ ఎగిరిపోయింది. దిస్ ఇస్ ది అవైలబిలిటీ. ఓకే, అవైలబిలిటీ జోన్ అయిపోయింది. సో లెట్స్ క్రియేట్ అవర్ దిస్. నేను ఆల్రెడీ AWS కన్సోల్ లో లాగిన్ అయిపోయాను. వెరీ సింపుల్. మీకు కానీ అగైన్ AWS కన్సోల్ లో లాగిన్ అవడం చూపించాలంటే, సో ఐ am logged in via IAM user. Sign in to AWS console. AWS console లో లాగిన్ అయ్యడానికి ఇక్కడ నేను అకౌంట్ ఐడి ఇస్తాను. లేదు మీరు రూట్ ద్వారా లాగిన్ అవ్వాలనుకుంటే రూట్ ద్వారా అవ్వచ్చు. బట్ ఐ విల్ నాట్ రికమెండ్ యూ టు లాగిన్ via రూట్ యూజర్. ఆల్వేస్ క్రియేట్ an IAM user and do your work on AWS. సో లాగిన్ అయిపోయాము. లాగిన్ అయిన వెంటనే మనం ఏ రీజన్కి వెళ్ళాం? US East 1కి వెళ్ళాం. బట్ మన ఏ రీజన్ యూస్ చేస్తున్నాం? యాజ్ ఆఫ్ నౌ వీఆర్ యూజింగ్ AP South 2 హైదరాబాద్ రీజన్. సో హైదరాబాద్ రీజన్కి వెళ్ళిపోదాం. హైదరాబాద్ రీజన్కి వెళ్ళిపోయిన వెంటనే విల్ గో టు VPC సెక్షన్కి వెళ్ళాను. సో నా దగ్గర ఇక్కడ రిబన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ వెళ్ళిపోయింది. మీ దగ్గర రిబన్ లేకపోతే VPC అని టైప్ చేయండి. VPC అని టైప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ వస్తుంది. స్టార్ మార్క్ క్లిక్ చేస్తే ఇక్కడ రిబన్స్ కింద సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ VPC ఆల్రెడీ క్రియేట్ చేసామా? చేసాం. 2024 VPC 01 10.24.0.0/16 సబ్నెట్స్ అన్ని క్రియేట్ చేసామా? చేసినట్టు ఉన్నాం లేదా? సారీ, IGW క్రియేట్ చేసాం. ఎస్. సో IGW ఎక్కడ ఉంది? ఇంటర్నెట్ గేట్వే ఇక్కడ. ఇంటర్నెట్ గేట్వే ఉందా? ఎస్. అటాచ్డ్ ఉందా? ఎస్. సబ్నెట్స్ లేవు. సో లెట్స్ క్రియేట్ అ ఫస్ట్ సబ్నెట్. ఆబ్వియస్ గా విల్ సెలెక్ట్ ద VPC, ఎందుకంటే సబ్నెట్ అనేది VPC లోపల క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ VPC డీటెయిల్స్ అడిగేస్తుంది. అడిగిన వెంటనే సబ్నెట్ కి మీరు ఒక మంచి పేరు ఇవ్వాలి. పేరు అనేది 2024 సబ్నెట్ 2A. 2A ఎందుకు పెట్టాను? బికాస్ అవైలబిలిటీ జోన్ 2A లో పెడతాను కాబట్టి 2A అని పెట్టాను.
ఇది విపిసి సిఐడిఆర్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది విపిసి యొక్క సిఐడిఆర్ 10.24.0.0/16 10.24.0.0/24. This is my first CIDR 10.24.0.0/24. పేరు అనేది కాపీ చేసుకుందాం. 2024 సబ్నెట్ 2A క్రియేట్ చేసిన సబ్నెట్ 1 అంటే సబ్నెట్ 2A అనేది క్రియేట్ అయిపోయింది. ఇదిగోండి అవైలబిలిటీ జోన్ 2A, రైట్. సబ్నెట్ 2B క్రియేట్ చేద్దాం. సబ్నెట్ 2B క్రియేట్ చేయడం ఆల్సో వెరీ 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 ఈజీ. సబ్నెట్ 2B పేరు మార్చేస్తాను 2B కింద, అవైలబిలిటీ జోన్ 2B, అంతే, వెరీ సింపుల్. ఇక్కడ సిఐడిఆర్ అగైన్ మన సబ్నెట్ యొక్క సిఐడిఆర్. సో ఇక్కడ మీరు ఏంటంటే సేమ్ సబ్నెట్ కానీ ఇచ్చారు అనుకోండి. లెట్స్ సే యూ గివ్ ద సేమ్ సబ్నెట్ 10.24.0.0/24. ఇట్ విల్ థ్రో అండ్ ఎర్రర్. మనకి ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఏంటి? సిఐడిఆర్ అడ్రస్ ఓవర్లాప్స్ విత్ అన్ ఎగ్జిస్టింగ్ సబ్నెట్ సిఐడిఆర్. అంటే ఒక నెట్వర్క్ లో రెండు సబ్నెట్స్ సేమ్ సిఐడిఆర్ తో క్రియేట్ చెయ్యలేము, రైట్. సో ఆల్వేస్ మేక్ షూర్ దట్ యు ఆర్ గివింగ్ ది రైట్ subnetting. 10.24.1.0/24 is our new subnet. రెండు సబ్నెట్స్ క్రియేట్ అయిపోయా, ఎక్సలెంట్. సబ్నెట్స్ అనేవి క్రియేట్ అయిపోయాయి, రైట్. సబ్నెట్స్ అన్ని క్రియేట్ అయిన తర్వాత సో ఇప్పుడు మనం సబ్నెట్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా. సబ్నెట్స్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మనం లెట్స్ సపోజ్ దిస్ ఈజ్ ఆర్ విపిసి 10.24.0.0/16, రైట్. మన ఐజీడబ్ల్యూ ఇక్కడ ఉంది. ఈ ఐజీడబ్ల్యూ మనం అటాచ్ చేసాం. ఇక్కడ మనం లెట్స్ సపోజ్ 2 సబ్నెట్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇది సబ్నెట్ ఏ, ఇది సబ్నెట్ బి. ఓకే, సబ్నెట్ ఏ సబ్నెట్ బి అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు లెట్స్ సపోజ్ ఇక్కడ ఒక సబ్నెట్ ఉంది. ఈ సబ్నెట్ లో నేను ఒక EC2 ఇన్స్టెన్స్ అంటే ఒక సర్వర్ ని క్రియేట్ చేస్తాను. EC2 అంటారు దాన్ని, అంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఈ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అనేది ఒక EC2 ఇన్స్టెన్స్ అంటే ఒక సర్వర్. ఈ సర్వర్ లెట్స్ సే వాన్స్ ఈ సర్వర్ లో మనం లాగిన్ అయ్యి లెట్స్ సే వి వాంట్ టు గో టు facebook.com యాక్సెస్ చేయాలనుకోండి సర్వర్ లోపల నుంచి. ఈ సర్వర్ కి facebook.com అనేది ఇంటర్నెట్ లో ఎక్కడో దాని IP అడ్రస్ వచ్చి facebook.com ఒక IP అడ్రస్ వచ్చి 157.240.192.35. ఈ IP అడ్రస్ కి లెట్స్ సే facebook.com వాంట్స్ టు కనెక్ట్. facebook.com అనేది IP అడ్రస్ కి కనెక్ట్ అవ్వడం ట్రై చేస్తుంది. కానీ facebook.com కి ఎలా తెలుస్తుంది ఈ IP అడ్రస్ కి ఎలా రీచ్ అవ్వాలని? హౌ విల్ ఇట్ నో? దానికి ఎలాంటి ఐడియా లేదు, రైట్. సో ఈ EC2 ఇన్స్టెన్స్ కి మనకి తెలిసింది ఏంటి? EC2 ఇన్స్టెన్స్ సబ్నెట్ లో ఉంది. సబ్నెట్ అనేది VPC లో ఉంది. VPC కి ఇంటర్నెట్ కి కనెక్టివిటీ ఎవరు ఇస్తారు? ఇంటర్నెట్ గేట్వే ఇస్తుంది. అది మనకి తెలుసు. EC2 ఇన్స్టెన్స్ AWS నేర్చుకోలేదు కదా. EC2 ఇన్స్టెన్స్ కి ఎలా తెలుస్తుంది? సో EC2 ఇన్స్టెన్స్ అనేది ఒక టేబుల్ ని రిఫర్ చేస్తుంది. ఆ టేబుల్ ని రౌట్ టేబుల్ అంటాము. టేబుల్ రిఫర్ చేస్తుంది, ఆ టేబుల్ ని రౌట్ టేబుల్ అంటాము. దీన్ని ఈజీగా అర్థం చేసుకోవాలనుకుంటే వెరీ సింపుల్. లెట్స్ సే నేను విజయవాడ రైల్వే స్టేషన్ లో ఉన్నాను. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళే కొన్ని ట్రైన్స్ ఉంటాయి, VSKP వైజాగ్ వెళ్ళే కొన్ని ట్రైన్స్ ఉంటాయి, రైట్. ఇప్పుడు లెట్స్ సే నేను వైజాగ్ లో ఉన్నాను కాబట్టి ఐ వాంట్ టు గో టు వైజాగ్. అంటే నేను ఒక పర్టికులర్ ట్రైన్ ఎక్కాలి. లెట్స్ సే ట్రైన్ నంబర్ 222222, ఫ్యాన్సీ నంబర్ ట్రైన్ నంబర్ 52 నేను బోర్డ్ చేయాలి. కానీ ఆ ట్రైన్ అనేది బెజవాడలో ఓన్లీ సింగిల్ ప్లాట్ఫామ్ ఉంటారా? కాదు, అరౌండ్ 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ 10 ప్లాట్ఫామ్స్ లో ట్రైన్ ఎక్కడ వస్తుందో మనకి ఎలా తెలుస్తుంది? స్టేషన్ దగ్గరే ఒక డిస్ప్లే బోర్డు ఉంటుంది. ట్రైన్ నంబర్, పేరు, టైమ్, అరైవల్, డిపార్చర్. ఈ డిస్ప్లే బోర్డ్ ని చూసుకొని మనం ఎక్కాల్సిన 222222 ట్రైన్ ఏ టైం కి ఉంది, అది డిలేడ్ నడుస్తుందా, ఎప్పుడు వస్తుంది, అండ్ ఏ ప్లాట్ఫామ్ నంబర్ లో వస్తుంది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ప్లాట్ఫామ్ నంబర్ 4 లేకపోతే ప్లాట్ఫామ్ నంబర్ 5 దగ్గరికి వెళ్ళి ఈ ట్రైన్ ని క్యాచ్ చేస్తాం.
సో ఇక్కడ ఏంటి మనం వెళ్ళాల్సిన అనుకున్న డెస్టినేషన్ ఏంటి? డెస్టినేషన్ విఎస్కేపి వైజాగ్ అంటే ట్రైన్, అంటే ఒక ట్రైన్ నంబర్, అది మన డెస్టినేషన్. ట్రైన్ నంబర్ డెస్టినేషన్ మన సారీ వైజాగ్ డెస్టినేషన్. దానికి మనం ఎక్కాల్సిన ట్రైన్ నంబర్ ఏంటి? టార్గెట్ 2222. అది ఏ ప్లాట్ఫామ్ ఉంది? ప్లాట్ఫామ్ నంబర్ 4 లో ఉంది. సంథింగ్ సిమిలర్ వి హ్యావ్ ఇన్ రౌట్ టేబుల్. రౌట్ టేబుల్లో సంథింగ్ సిమిలర్ ఉంటుంది. పెద్ద టేబుల్ ఉంటుంది. దాంట్లో మీకు డెస్టినేషన్ ఉంటుంది. నెక్స్ట్ మీకు టార్గెట్ అని ఉంటుంది. ఈ డెస్టినేషన్ లో ఒక డిఫాల్ట్ రూల్ ఉంటుంది. ఆ డిఫాల్ట్ రూల్ ఇస్ 10.24.0.0/16. అంటే విపిసి యొక్క సిఐడిఆర్ అనేది బై డిఫాల్ట్ గా ఉంటుంది. అది లోకల్ అని ఉంటుంది. దట్ రూల్ ఇస్ లోకల్. నెక్స్ట్ మీకు ఇంటర్నెట్ కి వెళ్ళాలనుకోండి. facebook.com ఇంటర్నెట్ లో ఉన్నాను కదా, ఇంటర్నెట్ కి వెళ్తే మనం ఇప్పుడు బీబీసీ ఎవరిని తీసుకెళ్తుంది? ఐజీడబ్ల్యూని తీసుకెళ్తుంది. అంటే దిస్ ఇస్ ది ఇంటర్నెట్ గేట్వే. ఇలాగా పెడితే అప్పుడు ఈ EC2 ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో ఈ EC2 ఇన్స్టెన్స్ ఇక్కడ అచ్చా నేను ఐజీడబ్ల్యూ దగ్గరికి వెళ్ళాలి 0.0.0.0/0 ఇంటర్నెట్ వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? ఐజీడబ్ల్యూ. ఓకే, ఐజీడబ్ల్యూ దగ్గరికి వెళ్తుంది. ఐజీడబ్ల్యూ బయటకు పంపిస్తుంది ట్రాఫిక్. రైట్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్స్ 2 ఉన్నాయి. ఇంటర్నెట్ గేట్వే, ఈ రౌట్ టేబుల్ కి ఇంటర్నెట్ గేట్వే అనేది అసైన్ చేసాం కదా ఈ రౌట్ టేబుల్ కి. సో ఒక డెఫినేషన్ దీని నుంచి వస్తుంది. ఇఫ్ ఆ రౌట్ టేబుల్ ఈస్ హ్యావింగ్ route to the internet. Route to the internet అంటే ఏంటి? route to the internet అంటే 0.0.0.0/0 ఓకే via IGW, then that route table becomes a public route table. ఓకే, అంటే IGW ద్వారా ఉంటే then this becomes a public route table. ఓకే, క్లియర్? ఇప్పుడు ఈ పబ్లిక్ రౌట్ టేబుల్ కి లెట్స్ సే దేర్ ఆర్ సబ్నెట్స్ అసోసియేటెడ్. రైట్. సబ్నెట్ అనేది అసోసియేట్ చేయాలి. సబ్నెట్ అసోసియేట్ చేస్తేనే ఈ సబ్నెట్ ఈ రౌట్ టేబుల్ కి వెళ్ళి మాట్లాడుతుంది. వీ హ్యావ్ టు అటాచ్ ఆర్ అసోసియేట్ ది సబ్నెట్స్. ఈ పబ్లిక్ రౌట్ టేబుల్ కి ఒక సబ్నెట్ అసైన్ చేస్తే అది పబ్లిక్ సబ్నెట్స్ అయిపోతాయి. రైట్. అది డెఫినేషన్. ఇంటర్నెట్ గేట్వే యొక్క డెఫినేషన్ మనం చూసాం కదా. ఇంటర్నెట్ గేట్వే అంటే ఏంటి? నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది ఒకసారి డెఫినేషన్ ద్వారా చూసుకుందాం. నేను AWS కన్సోల్ లో లాగిన్ అవుతున్నాను. బికాస్ ద బెస్ట్ వే టు డాక్యుమెంటేషన్ అనేది ఆ రిసోర్స్ యొక్క ఇన్ఫో ట్యాబ్ నుంచి మనం వెళ్తాం. సో AWS లో లాగిన్ అవుతున్నాను. AWS లో లాగిన్ అయిన వెంటనే ఇది US East 1 లో మనం డైరెక్ట్ గా తీసుకెళ్ళిపోతుంది. మనం హైదరాబాద్ రీజన్ లో వెళ్తున్నాం కాబట్టి విల్ గో టు హైదరాబాద్ రీజియన్. హైదరాబాద్ రీజియన్ కి వెళ్ళిన తర్వాత మనం VPC సెక్షన్ కి వెళ్ళి VPC సెక్షన్ లో సబ్నెట్స్ అనేది ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం ఇంటర్నెట్ గేట్వే యొక్క డెఫినేషన్ చూడాలనుకుంటే IGW దగ్గర ఇన్ఫో ట్యాబ్ ఉంది కదా, ఇన్ఫో ట్యాబ్ మీద క్లిక్ చేస్తే an internet gateway performs network address translation for the instances that have been assigned public IPv4 addresses. అంటే ఒక EC2 ఇన్స్టెన్స్ అంటే ఒక సబ్నెట్ లో ఈ EC2 ఇన్స్టెన్స్ ఉంది. రైట్. ఈ సబ్నెట్ లో EC2 ఇన్స్టెన్స్ ఉంది. ఈ EC2 ఇన్స్టెన్స్ కానీ పబ్లిక్ IP ఉంటే, రైట్, పబ్లిక్ సబ్నెట్ లో ఆబ్వియస్ గా పబ్లిక్ IP ఇస్తాం కదా, పబ్లిక్ IP ఉంటే ఆ సర్వర్ కి
నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ప్రొవైడ్ చేయడానికి IGW ని యూజ్ చేస్తారు. రైట్? ఏంటి దీని వెనకాల ఉన్న లాజిక్ ఏంటి? యాక్చువల్ గా మీరు OSI మోడల్ గుర్తుపెట్టుకుంటే OSI మోడల్లో మనకి డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్ దగ్గర IP అడ్రసెస్ అనేవి యాడ్ అవుతాయి. మీకు గుర్తున్నట్టుకుంటే దీన్ని ఇక్కడ సెగ్మెంట్ ఇది మొత్తాన్ని డేటా యూనిట్ అంటారు. ఈ డేటా యూనిట్ ఇంకా కొంచెం ముందుకెళ్ళి MAC అడ్రస్ అనేది యాడ్ అవుతుంది. రైట్? ఈ IP అడ్రసెస్ జనరల్ గా ఏమవుతాయి, ప్రైవేట్ IP అడ్రసెస్ ఉంటాయి. సర్వర్ కి ప్రైవేట్ IP అడ్రసెస్ ఉంటాయి కదా, ఆ అడ్రసెస్ ఉంటాయి. కానీ మనకి పబ్లిక్, ఈ సర్వర్ కి ఒక పబ్లిక్ IP ఉన్నప్పుడు ఆ సర్వర్ యొక్క పబ్లిక్ IP అనేది ఇక్కడ అసైన్ అయిపోతుంది. రైట్? పబ్లిక్ యొక్క IP ఇక్కడ అసైన్ అయిపోతుంది. అలాంటప్పుడు ఇంకొక పబ్లిక్ IP జనరల్ గా NAT ఏం చేస్తుంది, లెట్స్ సే ఇది నా ల్యాప్టాప్ నుంచి వచ్చిన కనెక్షన్ అనుకోండి. ఈ ల్యాప్టాప్ నుంచి వచ్చిన కనెక్షన్ కి ఇక్కడ నా ప్రైవేట్ IP అడ్రస్, ఇక్కడ సర్వర్ యొక్క IP అడ్రస్ ఉంటుంది. ఇది నా ల్యాప్టాప్ లోది ప్రైవేట్ IP అడ్రస్ కాబట్టి దీనికి నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ అనేది తన IP అడ్రస్, తన పబ్లిక్ IP అడ్రస్ పంపించి అది ముందు facebook.com పంపిస్తుంది. facebook.com NAT యొక్క IP కి రెస్పాన్స్ ఇచ్చి దాని తర్వాత లోపలికి పంపిస్తుంది. రైట్? బట్ EC2 ఇన్స్టెన్స్ కి పబ్లిక్ IP ఉన్నప్పుడు అలాంటప్పుడు మనకి దీని అవసరం ఉండదు. ఈ NAT యొక్క అవసరం ఉండదు. ఈ NAT IP అడ్రస్ యొక్క యూజ్ లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తుంది, IGW ఏం చేస్తుంది, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ యొక్క ఫంక్షనాలిటీ అయితే చేస్తుంది. వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ? నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుంది, ఒక నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ అనేది ఇట్ విల్ రిసీవ్ ద ట్రాఫిక్, ఇట్ విల్ ఫార్వర్డ్ ద ట్రాఫిక్, ఇట్ విల్ రిసీవ్ ద రెస్పాన్స్, ఇట్ విల్ ఫార్వర్డ్ ద రెస్పాన్స్, అంతే, ఇంకేం చేయదు. యాక్సెస్ NAT అనేది ఇదే చేస్తుంది. సో అలాంటప్పుడు IGW ఏం చేస్తుంది, IGW is going to accept the traffic from the EC2 instance. EC2 instance యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే VPC నుంచి ఇంటర్నెట్ కి వెళ్ళాలనుకుంటే IGW ద్వారానే వెళ్ళాలి. It will accept the traffic, but it is not going to add its own public IP address because IGW will not have a public IP address. అది జస్ట్ వచ్చిన ట్రాఫిక్ ని అలా ఫార్వర్డ్ చేస్తుంది. రైట్? దిస్ ఈస్ ది IGW కాన్సెప్ట్. ఇంటర్నెట్ గేట్వే కి NAT కి ఉన్న డిఫరెన్స్ అది. ఇంటర్నెట్ గేట్వే అనేది పబ్లిక్ IP అడ్రస్ అపెండ్ చేయదు, ఎందుకంటే దానికి IP అడ్రస్ కూడా ఉండదు. ఎనీవేస్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు అపెండ్ ది థింగ్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో మళ్ళీ ఒకసారి ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ డ్రా చేద్దాం, దాన్ని బట్టి ఒక చిన్న క్లారిటీ వస్తుంది. గో విత్ న్యూ పేజ్, పేజ్ 7 కదా ఉంది. సో ఇక్కడ నేను ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ డ్రా చేసి, సో లెట్స్ సే దిస్ ఈజ్ అవర్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్. ఇది మన VPC 10.24.0.0/16. ఇక్కడ నేను ఒక సబ్నెట్ క్రియేట్ చేశాను, ఇక్కడ ఇంకొక సబ్నెట్ క్రియేట్ చేశాను, ఇక్కడ నేను ఒక రౌట్ టేబుల్. రైట్? రౌట్ టేబుల్ కి ఏమైంది, IGW ఇచ్చాం కాబట్టి రౌట్ టేబుల్ దెన్ బికమ్స్ IGW ఇచ్చాం కాబట్టి ఇది 0.0.0.0/0. ఓకే, నౌ దిస్ బికమ్స్ అ పబ్లిక్ రౌట్ టేబుల్. ఈ పబ్లిక్ రౌట్ టేబుల్ కి వచ్చి వీటికి అసైన్ చేస్తాం. రైట్? సో దిస్ బికమ్స్ అ పబ్లిక్ సబ్నెట్. ఇంటర్వ్యూ క్వశ్చన్, how would you know, ఒక VPC లో how will you know which is public subnet, which is private subnet? If a subnet is assigned to a route table which is having route to the internet via the IGW, then that becomes a public subnet. అదప్పుడు public subnet అవుతుంది. If a subnet is attached to a route table which is having route to the internet via the IGW, then that becomes a public subnet. ఆబ్వియస్ గా మీరు తెలుగులో కోర్స్ నేర్చుకుంటున్నారు కానీ ఆన్సర్స్ అనేవి ఇంగ్లీష్ లోనే ఇవ్వాలి కాబట్టి ప్రాపర్ ఇంగ్లీష్ ఆన్సరే నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. రైట్? మీరు ఎగ్జామ్ లో సేమ్ ఆన్సర్ ఇచ్చేస్తే దట్ క్వశ్చన్ ఈజ్ 100% పాస్. ఓకే, సో ఇది మన రౌట్ టేబుల్. ఇప్పుడు మనం రౌట్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఇవాళ యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. విల్ ట్రై టు క్రియేట్ అ విండోస్ సర్వర్ అండ్ విల్ ట్రై టు యాక్సెస్ అండ్ సీ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్.
సో మనం AWS అకౌంట్ లోకి లాగిన్ అవుదాం. సో మన దగ్గర ఆల్రెడీ ఒక VPC ఉంది 2024 VPC 01. ఆల్రెడీ మనకి 2 సబ్నెట్స్ ఉన్నాయి, సబ్నెట్ 2A 2B. ఇంటర్నెట్ గేట్వే ఆల్రెడీ ఉంది, ఇంటర్నెట్ గేట్వే అనేది VPCకి అటాచ్ చేస్తాం. సో మనం రౌట్ టేబుల్ దగ్గరికి వెళ్దాం. సో ఇప్పుడు మీరు చూసినట్టుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఒక రౌట్ టేబుల్ ఉంది. దిస్ ఈజ్ అ మెయిన్ రౌట్ టేబుల్ ఆర్ ద డిఫాల్ట్ రౌట్ టేబుల్. మీరు ఇక్కడ VPCకి ఒకసారి మళ్ళీ VPCకి వెళ్ళి VPC అనేది ఓపెన్ చేశారు అనుకోండి, మీకు ఇక్కడ రౌట్ టేబుల్లో మెయిన్ రౌట్ టేబుల్ అనేది కనిపిస్తుంది. బట్ మై సజెషన్ ఈస్ మీరు డిఫాల్ట్ రౌట్ టేబుల్ ని యూజ్ చెయ్యొద్దు. యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఓన్ రౌట్ టేబుల్. మీరు సొంతంగా రౌట్ టేబుల్ క్రియేట్ చేసుకొని దాన్ని యూజ్ చేయండి. అనదర్ పాయింట్, ఈ రౌట్ టేబుల్ ని డిలీట్ చేయడం అనేది జరగదు. వీ కెనాట్ డిలీట్ దిస్ రౌట్ టేబుల్ బికాస్ దిస్ ఈస్ ది మెయిన్ రౌట్ టేబుల్. మెయిన్ రౌట్ టేబుల్ ని డిలీట్ చేయలేము. మనం ఇంకొక రౌట్ టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు కానీ మెయిన్ రౌట్ టేబుల్ మాత్రం డిలీట్ చేయలేము అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇక్కడ ఈ రౌట్ టేబుల్ అనేది రౌట్ TABLE టేబుల్. ఇక్కడ మన IGW అనేది డిఫైన్ చేస్తాం కదా రౌట్ లో. సో దీన్ని పబ్లిక్ రౌట్ టేబుల్ అని కూడా అనొచ్చు, బట్ అది డిఫైన్ చేసిన తర్వాత చెప్తాం. సో ఇది VPC 01 క్రియేట్ రౌట్ టేబుల్. రౌట్ టేబుల్ క్రియేట్ అయిన వెంటనే మనం ఏం చేయాలి, సబ్నెట్ అసోసియేషన్ అనేది చేయాలి. ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్. ఇక్కడ మనం సెలెక్ట్ చేసి సేవ్ అసోసియేషన్ అని చెయ్యాలి. సేవ్ అసోసియేషన్ అనేది చేయాలి. మీరు ఇక్కడ చూసినట్టుకుంటే ఇక్కడ ఆల్రెడీ మీకు డెస్టినేషన్ 10.24.0.0/16 వచ్చింది. అంటే ఇది మన VPC యొక్క CIDR. టార్గెట్ అనేది లోకల్ వచ్చింది. సో మనకి ఈ రౌట్ అనేది బై డిఫాల్ట్ గా వచ్చేసింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఈ రౌట్ టేబుల్స్ లో ఒక రౌట్ క్రియేట్ చేసుకుందాం. ఎడిట్ రౌట్స్కి వెళ్ళి యాడ్ రౌట్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ మన ఇంటర్నెట్ కి రౌట్ ఇవ్వాలి కాబట్టి 0.0.0/0. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇంటర్నెట్ గేట్వే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ IGW ని సెలెక్ట్ చేసి సేవ్ చేసేద్దాం. ఇప్పుడు మన డెఫినేషన్ బట్టి ఏమైంది, ఇఫ్ అ రౌట్ టేబుల్ ఈస్ హ్యావింగ్ రౌట్ టు ది ఇంటర్నెట్ అంటే డెస్టినేషన్ 0.0.0/0 ఉంటే via the IGW, then this route table becomes a public route table. సో ఇది పబ్లిక్ రౌట్ టేబుల్ కాబట్టి దీని పేరు మార్చేసి పబ్లిక్ రౌట్ టేబుల్ అని పెట్టుకుందాం. సో దట్ మనకి చూసిన వెంటనే తెలిసిపోవాలి పబ్లిక్ రౌట్ టేబుల్ ఏంటి, ప్రైవేట్ రౌట్ టేబుల్ ఏంటి. నౌ ఇంకో డెఫినేషన్ ఏంటి, ఇఫ్ అ సబ్నెట్ ఈస్ అసోసియేటెడ్ విత్ అ రౌట్ టేబుల్ which is having route to the internet via the internet gateway అంటే ఇది, if it is having route to the internet via the IGW, then that subnet also becomes public subnet. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ అనేది ఎనేబుల్ చేసుకుందాం. నేమ్ అనేది మార్చుకుందాం పబ్లిక్ సబ్నెట్, సో దట్ మనం చూసిన వెంటనే మనకి ఇది పబ్లిక్ సబ్నెట్ అని తెలిసిపోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం 2 సబ్నెట్స్ రీనేమ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక సర్వర్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సర్వర్ క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తాం, EC2 అనే సెక్షన్ కి వెళ్తాం. EC2 అంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, అంటే వర్చువల్ సర్వర్స్ ఇన్ ది క్లౌడ్. వర్చువల్ సర్వర్ క్రియేట్ చేయడానికి EC2 కన్సోల్ లోకి వెళ్తాం. EC2 కన్సోల్ కి వెళ్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్త, మనం హైదరాబాద్ రీజన్ లోనే ఉండాలి. వేరే రీజన్ కి వెళ్తే మీ VPC మీకు అక్కడ కనిపించదు కాబట్టి చాలా 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 ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఏం చేస్తాం, లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేస్తాం. లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇవాళ నేను 2024 విండోస్ సర్వర్ క్రియేట్ చేసి దాంట్లో ఒక విండోస్ సర్వర్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. బికాస్ విండోస్ సర్వర్ అందరికీ కొంచెం ఈజీగా ఉంటుంది కదా, అందరికీ కొంచెం అర్థం అవడం కూడా బాగుంటుంది కాబట్టి ఫస్ట్ మనం విండోస్ సర్వర్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే AWS మంచి సర్ప్రైజ్ అనేది ఇచ్చింది. 2025 విండోస్ మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ 2025 బేస్ అనేది ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. మనం రికార్డ్ చేస్తుంది ఇంకా 2024 లో, బట్ 2025 బేస్ విండోస్ సర్వర్ అనేది అమెజాన్ లో లాంచ్ అయిపోయింది. సో లెట్స్ ట్రై అవుట్. ఇది నేను ఫస్ట్ టైం నేను కూడా లాంచ్ చేస్తున్నాను. నెక్స్ట్ అనేది ఇన్స్టెన్స్ టైప్ మనం డీటెయిల్ గా తర్వాత డిస్కస్ చేసుకుందాం. బేసికలీ మీరు ఇక్కడ చూస్తుంది ఏంటంటే 2 vCPUs అంటే ఒక ఫిజికల్ CPU, దానికి 2 లాజికల్ ప్రాసెసర్స్ ఉంటాయి కాబట్టి 2 CPUs అండ్ 1 GB ఆఫ్ ర్యామ్. మీలో ఎంతమంది అనుకుంటున్నారు 1 GB ఆఫ్ ర్యామ్ లో సర్వర్ అనేది క్రియేట్ అవుతుందని, పనిచేస్తుందని? మోస్ట్ ప్రాబ్లీ ఇట్స్ వెరీ డౌట్ఫుల్. ఎందుకంటే ఈ మధ్యన మొబైల్ ఫోన్స్ మినిమం 4 GB 6 GB ర్యామ్ లేకపోతే పని చేయట్లేదు. అలాంటప్పుడు ఒక సర్వర్ అనేది 1 GB ర్యామ్ లో పనిచేస్తుందా, అది కూడా ఒక విండోస్ సర్వరా? లెట్స్
ట్రై అవుట్ అండ్ సీ, మనం చూద్దాం. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ దగ్గర కీ పేర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర చాలా కీ పేర్స్ ఉన్నాయి, కానీ మీ దగ్గర బికాస్ యూఆర్ క్రియేటింగ్ EC2 ఇన్స్టెన్స్ ఫస్ట్ టైం మీరు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ కీ పేర్స్ అనేవి ఉండవు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, క్రియేట్ అ న్యూ కీ పేర్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ కీ పేర్ కి పేరు ఇస్తారు. 2024 ఏపీ సౌత్ 2, హైదరాబాద్ కదా, ఏపీ సౌత్ 2. కీ పేర్ ఇచ్చిన వెంటనే క్రియేట్ కీ పేర్ మీద క్లిక్ చేస్తారు. క్రియేట్ కీ పేర్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఏమవుతుంది, క్రియేట్ కీ పేర్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ ఫైల్ అనేది సేవ్ చేసుకోవాలి. సో నేను ఏపీ 2022 ఏపీ సౌత్ 2 అనే కీ అనేది నా ఫోల్డర్ లో సేవ్ చేసుకున్నాను. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, విపిసి కరెక్టా కాదా చూసుకోండి. విపిసి ఇస్ 2024-01, సబ్నెట్ అనేది 2B, ఎనీథింగ్ ఇట్ ఇస్ పబ్లిక్ సబ్నెట్. సో నాకు అది ఓకే. అది క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఆ తర్వాత యూ కెన్ గో టు ఆ ఇన్స్టెన్స్ క్లిక్ అయిన వెంటనే మీరు దీని మీద హైపర్ లింక్ అంటారు దీన్ని, ఈ హైపర్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెన్స్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇన్స్టెన్స్ ఇస్ ఆల్రెడీ ఇన్ ది రన్నింగ్ స్టేట్. ఓకే, ఇక్కడ ఇనిషియలైజేషన్ అని ఉంది, ఇది కంప్లీట్ అయిపోయిన వెంటనే యూ కెన్ యాక్సెస్ ది సర్వర్. కానీ మనది ఈ సర్వర్ బేస్ ఓఎస్ కాబట్టి దాంట్లో ఏ సాఫ్ట్వేర్ లేదు కాబట్టి కొంచెం తొందరగానే సర్వర్ అప్ వచ్చేయాలి. నెక్స్ట్ సర్వర్ అనేది క్రియేట్ చేస్తాం. ఇప్పుడు సర్వర్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఇది విండోస్ సర్వర్ కాబట్టి మనం ఏ ప్రోటోకాల్ యూస్ చేస్తాం విండోస్ సర్వర్ కనెక్ట్ అవ్వడానికి, విండోస్ సర్వర్ కాబట్టి ద ప్రోటోకాల్ దట్ వీ వుడ్ బి యూజింగ్ ఈజ్ ఆర్డిపి. ఆర్డిపి అనేది ఏ పోర్ట్ లో పనిచేస్తుంది, 3389. ఇది మీరు రెగ్యులర్ గా రివైజ్ చేస్తూ ఉండాలి. ఆర్డిపి పోర్ట్ అనేది, ఆర్డిపి అనేది ఏ అప్లికేషన్ మనకి ల్యాప్టాప్ లో, ఆర్డిపి రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్స్ అనే అప్లికేషన్. దీనికి రన్ కమాండ్ షార్ట్ కట్ ఏంటి, ఎంఎస్టిఎస్సి. విండోస్ ప్లస్ ఆర్, విండోస్ రన్ కమాండ్ పెడితే మీకు ఎంఎస్టిఎస్సి అని టైప్ చేస్తే ఆర్డిపి అనేది ఓపెన్ అయిపోవాలి. ఓకే, రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్. ఇప్పుడు ఈ రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ లో మనం ఏం పెట్టాలి, ఐపీ అడ్రస్ పెట్టాలి. ఐపీ అడ్రస్ అనేది ఏముంది ఇక్కడ పబ్లిక్ ఐపీ లేదు, ప్రైవేట్ ఐపీ అడ్రస్ మాత్రమే ఉంది. సో క్వశ్చన్ ఇస్, విల్ యూ బి ఏబుల్ టు కనెక్ట్ టు ది సర్వర్ కనెక్ట్ అవ్వగలమా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకు, బికాస్ సర్వర్ అనేది ఒక ప్రైవేట్ స్పేస్ లో ఉంది, మనం ఇంకొక ప్రైవేట్ స్పేస్ లో ఉన్నాం. ఆ రెండు ప్రైవేట్ నెట్వర్క్స్ కి ఎలాంటి ఇంటర్లింకింగ్ లేదు కాబట్టి we will not be able to connect to the EC2 instance. జనరల్ గా ఇది లైవ్ క్లాస్ అయితే మనం ట్రబుల్ షూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వాలి, బట్ ఇది లైవ్ క్లాస్ కాదు, రికార్డింగ్ కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ రెండు నేనే ఇచ్చేస్తున్నాను, రైట్? సో వీఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు ది సర్వర్. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఈ సర్వర్ అనేది ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉండాలి. సో ఈ సర్వర్ మనకు వేస్టే కదా, సో ఈ సర్వర్ ని క్విక్లీ డిలీట్ చేసేద్దాం సో దట్ మనకి AWS బిల్ అనేది రాకుండా ఉంటుంది. వెరీ ఈజీ, క్లిక్ ఆన్ టర్మినేట్ ఆర్ డిలీట్, ఇట్ విల్ డిలీట్ ది EC2 ఇన్స్టెన్స్, ఇట్ విల్ డిలీట్ ది సర్వర్. మళ్ళీ సర్వర్ క్రియేట్ చేద్దాం. ఈసారి సర్వర్ క్రియేట్ చేస్తున్నప్పుడు పబ్లిక్ ఐపీ వచ్చేలాగా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయేమో చూద్దాం. విండోస్ సర్వర్, పబ్లిక్ విండోస్ సర్వర్ క్రియేట్ చేసుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ ఇది ఈ సర్వర్ ఉంచుతాను. ఇక్కడ 2024 ఏపీ సౌత్ 2 అనే కీ పేర్ అని నేను క్రియేట్ చేసుకుని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ నెట్వర్క్ సబ్నెట్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ డిసేబుల్డ్ లో ఉంది. దీన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే ఇట్ విల్ స్టార్ట్ or it will get the IP address, public IP address అనేది దొరుకుతుంది. సో లెట్స్ క్లిక్ ది లాంచ్ ఇన్స్టెన్స్. ఇంకా సర్వర్ క్రియేట్ చేస్తున్నప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ఆప్షన్స్ నేను ఇప్పుడు డిస్కస్ చెయ్యట్లేదు, ఎందుకంటే EC2 సెక్షన్ అనేది VPC పార్ట్ అయిపోయిన తర్వాత EC2 సెక్షన్ స్టార్ట్ చేస్తాం కాబట్టి అప్పుడు నేను ఇన్ డెప్త్ గా ఇన్ డీటెయిల్ గా అన్ని ఆప్షన్స్ డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికి వీఆర్ గోయింగ్ విత్ ది ఫ్లో. ఇక్కడ మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్ వచ్చింది కదా, ఎక్సలెంట్. ఇప్పుడు ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ బదులుగా ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ పెట్టి ఎంటర్ కొడితే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ పేజ్ వచ్చింది. విండోస్ సర్వర్ కి AWS లో డిఫాల్ట్ యూజర్ నేమ్ ఇస్ అడ్మినిస్ట్రేటర్, ADMINIS, మీ స్పెల్లింగ్ మాత్రం చూసుకోండి, ADMINIS TRATOR, అడ్మినిస్ట్రేటర్. పాస్వర్డ్ వచ్చి ఎలా వస్తుంది,
పాస్వర్డ్ కి మీరు సర్వర్ ని సెలెక్ట్ చేసి, అంటే సర్వర్ సెలెక్ట్ చేయడం అంటే ఇది, సర్వర్ ని సెలెక్ట్ చేసి యాక్షన్స్ కి వెళ్ళి సెక్యూరిటీ ట్యాబ్ వెళ్ళి గెట్ విండోస్ పాస్వర్డ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అప్లోడ్ కీ ఫైల్ అనే ఆప్షన్ వచ్చింది. ఈ అప్లోడ్ కీ ఫైల్ అని కొట్టి మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఏపీ సౌత్ 2 2024 కీ పెడితే మీకు ఇక్కడ డీక్రిప్ట్ పాస్వర్డ్ కొడితే డీక్రిప్ట్ అయిపోతుంది. కొన్నిసార్లు మీకు డీక్రిప్షన్ లో ఎర్రర్ రావచ్చు. ఏంటి, యూ నీడ్ టు వెయిట్ ఫర్ 4 minutes ఫర్ ది స్టార్ట్ టు కంప్లీట్. సో మీరు 4 minutes తర్వాత మళ్ళీ ట్రై చేస్తే ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్. ప్రస్తుతం మన పాస్వర్డ్ ఇది కాబట్టి నేను పాస్వర్డ్ పేస్ట్ చేసి ఓకే కొట్టాను. ఆ తర్వాత మీరు ఇక్కడ ఎస్ అని కొట్టాలి. యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఎస్. దిస్ ఈస్ యాక్చువల్లీ యాక్సెప్టింగ్ ఆర్ వ్యాలిడేటింగ్ ది సర్టిఫికేట్ ఫ్రమ్ ది రిమోట్ కంప్యూటర్. ఈ సర్టిఫికేట్ ని మనం వ్యాలిడేట్ చేసిన తర్వాతనే అది కనెక్ట్ అవుతుంది. దిస్ ఈస్ హౌ విండోస్ 2025 సర్వర్ లుక్స్ లైక్. విండోస్ 2025 సర్వర్ అనేది ఇలా కనిపిస్తుంది. సో మీరు చూసినట్టుగా వాల్ పేపర్ అనేది డిఫాల్ట్ వాల్ పేపర్ మార్చారు. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. ఈ సర్వర్ స్లోగా ఉండడానికి కారణం ఏంటి? 1 GB ఆఫ్ ర్యామ్. 1 GB ఆఫ్ ర్యామ్ లో ఈ సర్వర్ అనేది స్టిల్ మీకు బూట్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఒక వాల్ పేపర్ కనిపించిందంటే అది కొంచెం గ్రేట్ అని అనుకోవాలి. సో దిస్ ఈస్ యువర్ విండోస్ సర్వర్ 2025. సో మీరు ఇక్కడ చూసినట్టయితే సో మనకి ఎడ్జ్ బ్రౌజర్ యొక్క 3 వచ్చాయి. సో ఎక్స్పెక్టెడ్లీ ఈ సర్వర్ కొంచెం స్లోగా ఉంటుంది, మరి ఎంత ఫాస్ట్గా ఉండదు. సో లెట్ మీ క్విక్లీ షో యూ ది అమౌంట్ ఆఫ్ ర్యామ్ అనేది 1 GB ఉంది అనే కన్ఫర్మేషన్ మీకు చూపిస్తాను. ఐల్ గో టు ప్రిఫరెన్సెస్. ఇక్కడ చూసినట్టయితే 1 GBకి 1 GB కూడా వచ్చేది, 880 MB ఆఫ్ ర్యామ్ వచ్చింది. దాంట్లో కూడా 830 MB ఆల్రెడీ వాడేస్తుంది. సో ఓన్లీ హ్యావ్ అ బఫర్ ఆఫ్ 20 GB. దీంట్లో కూడా నోట్ ప్యాడ్ అలాంటి అప్లికేషన్స్ ఉంటాయి, రైట్? సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఓపెన్ notepad and other application. Only problem is it will be very slow. చాలా స్లోగా ఉంటుంది. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. టెస్ట్, రైట్? సో ఇట్ ఈస్ వర్కింగ్. నోట్ ప్యాడ్ అనేది అయితే పనిచేస్తుంది. మీకు కావాలంటే సేవ్ చేసుకోవచ్చు అండ్ స్టఫ్ లైక్ దాట్. సో ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్ ఫైన్. టెస్ట్, బట్ ఎక్స్పెక్టెడ్లీ దిస్ విల్ బి వెరీ స్లో. చాలా స్లోగా ఉంటుంది, అది తప్పదు. బట్ ఆబ్వియస్లీ 1 GB ఆఫ్ ర్యామ్ కి సర్వర్ అనేది మీకు బూట్ అయింది, అదే చాలా ఎక్కువ, రైట్? సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఆఫ్ నౌ. సో లెట్స్ క్విక్లీ ఈ సర్వర్ క్లోజ్ చేద్దాం. మనకి ఈ సర్వర్ తో ఇంకా ప్రస్తుతానికి పని లేదు. సో లెట్ మీ జస్ట్ క్లోజ్ ది కనెక్షన్ క్లోజ్ చేయడం తో సర్వర్ అనేది ఏం డిలీట్ అయిపోదు. సర్వర్ ఇస్ స్టిల్ రన్నింగ్. సర్వర్ అనేది స్టిల్ అవైలబుల్ స్టేట్ లో, రన్నింగ్ స్టేట్ లోనే ఉంటుంది. సర్వర్ కి అయితే ఎలాంటి హాని జరగదు. వి జస్ట్ క్లోజ్ ది సెషన్. ఇప్పుడు ప్రతిసారి మనం ఇక్కడికి వచ్చి ఈ సర్వర్ క్రియేట్ చేస్తున్నప్పుడు దీన్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటే చిన్న కష్టం, రైట్? సమ్ టైమ్స్ మనం గుర్తుపెట్టుకొని దీన్ని మార్చొచ్చు, సమ్ టైమ్స్ ఇది. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఆటో అసైన్ పబ్లిక్ ఐపి అని అన్నాడు. ఓకే, ది సెట్టింగ్ అనేది మనం సబ్నెట్ లో కూడా సెట్ చేసుకోవచ్చు. సో లెట్స్ గో టు ది విపిసి. విపిసిలో సబ్నెట్ మీరు వెళ్ళారంటే సబ్నెట్స్ మీరు వెళ్ళారంటే ఒక సబ్నెట్ మీరు సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు ఆటో అసైన్ IPv4 అడ్రస్ నో అని ఉంది. సో మీరు బేసికలీ ఈ సబ్నెట్ ని మీరు ఇప్పుడు ఎడిట్ చేసి ఆ సెట్టింగ్ ని ఎనేబుల్ చేస్తే యూ విల్ బి ఏబుల్ టు గెట్ పబ్లిక్ ఐపీ అడ్రసెస్ ఆటోమేటిక్లీ. మనకి ఆటోమేటిక్ గా పబ్లిక్ ఐపీ అడ్రసెస్ అనేవి వచ్చేస్తుంది. సో ఇది ఎలా ఉంది. సో సబ్నెట్ 2Bకి నేను ఆల్రెడీ చేంజ్ చేశాను. సో లెట్స్ గో టు EC2. మన EC2లో ఒక సర్వర్ ఆల్రెడీ ఉంది, ఇంకొక కొత్త సర్వర్ లాంచ్ చేయడం ట్రై చేద్దాం. విల్ నాట్ ఫుల్ గా లాంచ్ చేయము, బట్ జస్ట్ సెట్టింగ్స్ మారాయా లేదా చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 2B ఆటోమేటిక్ గా ఎనేబుల్డ్ వచ్చింది, రైట్? అదే మీరు 2Aకి చూసినట్టయితే ఆటోమేటిక్ గా డిసేబుల్ అయిపోతుంది. అదేంటి? బికాస్ ఇట్ ఈస్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ ది సబ్నెట్. సో 2B అనేది ఆల్రెడీ చేస్తాం. సో లెట్స్ ఆల్సో మేక్ 2B కూడా ఎడిట్ చేద్దాం. ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్ అండ్ ఇక్కడ ఆటో అసైన్ పబ్లిక్ IPv4 అడ్రస్ ఎనేబుల్ చేస్తే సేవ్ చేస్తే మనకి సర్వర్ కి పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది వచ్చేస్తుంది. ఓకే, వెరీ సింపుల్.
సో మనం మళ్ళీ EC2 ఇన్స్టెన్సెస్కి వెళ్దాం. EC2 ఇన్స్టెన్స్లో మనకు ఆల్రెడీ సర్వర్ రన్నింగ్లో ఉంది కాబట్టి ఈ సర్వర్ని ఇప్పుడు డిలీట్ చేసేద్దాం. డిలీట్ చేయడానికి ఇన్స్టెన్స్ స్టేట్కి వెళ్ళి టర్మినేట్ ఆర్ డిలీట్ ఇన్స్టెన్స్ కొడితే మనం డిలీట్ చేస్తాం. ఆల్రెడీ చేస్తుంది. Right? So this is how we terminate the EC2 instances. సో ఇప్పుడు వరకు మనం క్విక్ గా రివైజ్ చేసింది ఏంటి? పబ్లిక్ సబ్నెట్ టు పబ్లిక్ రౌట్ టేబుల్ యొక్క డెఫినేషన్ చూసాం. వెరీ 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 క్రిటికల్ ఇంపార్టెంట్ డెఫినేషన్. ఆ తర్వాత మనం ఒక పబ్లిక్ సబ్నెట్ లో ఒక సర్వర్ క్రియేట్ చేసి దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ని ఎలా యాక్సెస్ చేయాలి, సర్వర్ అసలు విండోస్ సర్వర్ ని ఎలా యాక్సెస్ చేయాలి అనేది చూసాం. రైట్? సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ క్లాస్ లో అంటే డే 8 లో మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ వచ్చి ఫైర్ వాల్స్ లో డిస్కస్ చేస్తాం. ఫైర్ వాల్స్ లో మనం ఇన్ డెప్త్ గా వెళ్ళేది NACL నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనే ఫైర్ వాల్ ని మనం ఇన్ డెప్త్ గా వెళ్తాం. NACL అనే ఫైర్ వాల్, తర్వాత సెక్యూరిటీ గ్రూప్ అనే ఫైర్ వాల్, ఈ రెండు ఫైర్ వాల్స్ ని ఇన్ డెప్త్ గా నెక్స్ట్ క్లాస్ లో అనేది చూస్తాం. రైట్? సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నాము. దట్స్ వై వీఆర్ క్రియేటింగ్ దీస్ వీడియోస్. ప్లీజ్ కమెంట్స్ లో తెలియచేయండి ఇఫ్ యూ వాంట్ ఎనీ ఇంప్రూవ్మెంట్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. వీడియో కానీ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇఫ్ యూ న్యూ టు ది ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. Till then, thank you so much for watching. Have a great day.